అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బయట ఉన్న జనాలు నార్మల్ ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి, అదొక్కటే. మేబీ యా అంటే అసలు మీ కెమెరాకి కనిపించింది కూడా కనిపించలేదు కదా, టాస్క్ లో కూడా మీరు పార్టిసిపేట్ కూడా తక్కువ ఉంది. సో దానికి ఏమంటారు? అంటే వాంటెడ్ గా మీరు టాస్క్ లో పార్టిసిపేట్ చేయట్లేదా, లేకపోతే మీకు అవకాశం రావట్లేదా? నాకు మేబీ అవకాశం రాలేదు, ఎందుకంటే నాకు వచ్చిన టాస్క్ నేను మంచిగానే ఆడినా, మీరు కూడా చూసారు. సో యా అంటే మీరు డిమాండ్ చేయలేని ఈ టాస్క్ నేను ఆడతానని మీరు అడగలేదా వాళ్ళని? పేనా గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది. యాక్చువల్లీ టు బి నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు అది చూడాలి. టాప్ 5 లో ఎవరు ఉంటారా నాకు తెలియదండి, నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యారు, వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు. చూడలేదా ఎపిసోడ్? చూడలేదా? నేను చూసి వచ్చిన. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. దీనికి నేను చెప్తా నాకు నిజం చెప్తున్నా, లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు. నేను వేరే ఒక డాన్స్ చేసా, అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ నేను చేయలేను. సో నేను ఐ నో, కానీ విష్ణుప్రియ మీకన్నా ఎక్కువ డాన్స్ చేసింది మేడం. సో అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేసా. మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్కి ఇలాంటి సాంగ్స్కి డాన్స్ చేస్తాను. సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని. ఐఎమ్ రియలీ సారీ, కానీ నేను డాన్స్ చేయనప్పుడు మనస్ఫూర్తిగా డాన్స్ చేయాలి. నేను ఊరికే ఏదో డాన్స్ చేయాలని డాన్స్ చేయను, అది మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు. అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేస్తాను. విష్ణు అక్క చింపేస్తుంది కదా, ఆమె ముందు కూడా అలానే ఉంది కదా, ఆమె మంచిగా అరుస్తుంది కానీ అంటే ఆమె కాంటెంట్ అది.